నాకు సార్ ఫుల్ ఫైర్ ఉన్న ఎపిసోడ్ ఈరోజైతే మనం చూడాల్సిందే. ఇప్పుడు చూసుకుంటే పవన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ది డోర్ గెట్ అవుట్ అన్నారు. ఎందుకంటే ఏదైతే రీతుతో మిస్బిహేవియర్ చేశారో దానికైతే గట్టి కోటింగ్ అయితే పడింది. యాక్చువల్గా కావాల్సి ఇంటెన్షియల్గా అయితే పవన్ చేయలేదు. వాళ్ళిద్దరి మధ్యన గుడ్ ఫ్రెండ్షిప్ అయితే ఉంది. కానీ బయట ఏదైతే రూమర్స్ వచ్చాయో దానివలన అడగాల్సి వచ్చింది. రీతు సూపర్ స్టాండ్ అనిపించింది ఆ రోజు డిఫెన్స్లో అదరగొట్టింది. ఈరోజు పవన్ స్టాండ్లో కూడా సూపర్ అనిపించింది. తనూజ బంగారు కొండ అనిపించింది. ఎందుకంటే తను రేషన్ మేనేజర్ అయిన తర్వాత అందరూ కావాల్సి తనని అలా ఆర్గ్యుమెంట్ చేసి కార్నర్ చేశారు. కానీ తన పేషెన్స్కి వేరే లెవెల్ చెప్పాల్సిందే. తర్వాత ఈరోజు కరెక్ట్గా కళ్యాణ్కి అయ్యింది అనిపించింది. వీడియో వేసి దివ్య సపోర్టింగ్ తనూజకు చేయడం కూడా వేరే లెవెల్ అసలుకి. ఎందుకంటే శ్రీజ పెట్టిన పెంట వలన కళ్యాణ్లో మార్పు అనేది వచ్చి తనూజకి యాంటీగా వెళ్ళి కావాల్సి ఆర్గ్యుమెంట్ కోసం చేశాడు. అదంతా కావాల్సి చేసిందని అది అందరికీ అర్థమైంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సుమన్ గారికి అప్రిషియేషన్ చేశారు. తను సంజనాకి మాధురికి ఇద్దరికి గట్టి కోటింగ్ ఇచ్చారు. సరైన కోటింగ్ పడాల్సిందే. ఇద్దరు కూడా నోర్లు అనేది జారారు. రీతి విషయంలో మాధురి జారింది, సంజన విషయంలో కూడా మాధురి జారింది. అదేవిధంగా సుమన్ విషయంలో సంజన గారు చాలా చాలా రాంగ్ చేశారు. ఈరోజు కోటింగ్ అదిరిపోయింది. మీకేమనిపించిందో పక్కాగా కామెంట్ చేయండి. కళ్యాణ్ చేసిన తప్ప రైటా?